హాయ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. వెల్కమ్ టు లైవ్లీ కార్తిక్ టెక్ ఛానల్. అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ బూట్ క్యాంప్ కోర్స్‌లో మాడ్యూల్ 1 వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అనమాట. సో, అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారు అని చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. సో, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? అందులో ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాననమాట. సో, ముందుగా చూసుకుంటే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను కదా! సో, మీరు చూసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. సో, ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే నావిగేషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో, తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెర్చ్ బాక్స్ ఉంది. సెర్చ్ చేసినప్పుడు మనకి ఏవైతే డిస్‌ప్లే అవ్వాలో అదంతా కూడా డ్రాప్ డౌన్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఆ సెర్చ్ టర్మ్స్‌ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దానికి నుంచి వచ్చే రిజల్ట్ గూడా మనకి ఫ్రంట్ ఎండ్‌లోనే వస్తుందనమాట. సో, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్. మీకు ఇదనే కాదండి, ఏ వెబ్‌సైట్ చూసుకున్నా కూడా ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అంతా ఫ్రంట్ ఎండ్ డెవలపరే చేస్తాడు. సో, మనకి మంచిగా అంటే యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే ఒక యూజర్ ఎంత ఈజీగా వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయగలడు అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గూడా మీకు యాపిల్ వెబ్‌సైట్ చూసుకుంటే ఇది వచ్చేసి లోగో, ఇదన్నీ మెనూ అన్నమాట. సో, మెనూ నుంచి మనం ఈజీగా మనము నావిగేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఐఫోన్ చూడాలి. ఐఫోన్ మెనూలోకెళ్తే ఇక్కడ మీరు అన్ని ఐఫోన్‌కి సంబంధించిన అన్నీ చూడొచ్చు. మీకు ఒకవేళ ఐఫోన్ 17 ప్రో చూడాలనుకుంటే క్లిక్ చేస్తే ఈజీగా మీకు అంటే ఆ పేజ్‌లోకెళ్తారనమాట. ఐఫోన్ 17 ప్రో. సో, ఇలా వస్తుంది. ఇలాగే కాకుండా వీటిలో యానిమేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు యాపిల్ వెబ్‌సైట్స్ వాళ్ళైతే యానిమేషన్ యూజ్ చేసేవాళ్ళు. అంటే స్క్రోల్ యానిమేషన్ అనమాట. స్క్రోల్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్‌గా అప్రోచ్ అనేది ఉంటుంది. సో, ఈ యానిమేషన్స్ అంతా కూడా వీళ్ళు రిమూవ్ చేశారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ దెబ్బతింటుంది కాబట్టి. సో, మనకి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అని ఎందుకన్నానంటే, ఒక వెబ్‌సైట్ మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసినప్పుడు ఆ వెబ్‌సైట్ వచ్చి ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది, అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బాగుంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ 2 క్యారీ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా యూజర్ ఎంగేజ్‌మెంట్ అంటే యూజర్ వచ్చేసి ఇప్పుడు చూసినప్పుడు బాగుంది అన్నప్పుడు ఎక్కువ సేపు స్టే చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రొడక్ట్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆ ప్రొడక్ట్ ఈజీగా పర్చేస్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ చూసుకుంటే కూడా మీకు లోగో ఉంటుంది, సెర్చ్, అలాగే మై ప్రొఫైల్, తర్వాత ఆర్డర్స్ ఇవన్నీ గూడా మీకిక్కడ ఉన్నాయన్నమాట. అలాగే కార్ట్. సో, ఈజీగా యాక్సెస్ చేయడానికి అంటే సెర్చ్‌ని ఈజీగా యాక్సెస్ చేయడానికి హెడర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే కార్ట్‌ని యాక్సెస్ చేయాలన్నా కూడా హెడర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే మై అకౌంట్ గూడా ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చనమాట. మై అకౌంట్ గానీ, ఆర్డర్స్ కానీ, విష్ లిస్ట్ కానీ ఇలాంటివన్నీ గూడా అనమాట. సో, ఇక్కడ గూడా మీకు ఈజీగా నావిగేషన్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మీరు అలాగే అమెజాన్‌లో చూసుకోండి. అమెజాన్‌లోకొచ్చేసరికి మీకిక్కడ చూసుకుంటే ఇలా ఇచ్చాడనమాట. అంటే లెఫ్ట్ సైడ్ బార్‌గా ఇచ్చారనమాట నావిగేషను. అలాగే ఇక్కడ గూడా చిన్నవిగా ఇచ్చారు. సో, ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మీరు కొత్తగా ఈ వెబ్‌సైట్ విజిట్ చేసినప్పుడు మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అంటే ఒక యూజర్‌కి ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడానికి ఈ విధంగా చేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మొబైల్స్ అండ్ ట్యాబ్, ట్రాక్షన్ అన్నీ కూడా ఒక ఐకాన్ రూపంలో లేకపోతే ఒక ఇమేజ్ రూపంలో ఇండికేషన్ అనేది ఈజీగా ఇచ్చారనమాట. సో, అలాగే యానిమేషన్స్ ఇప్పుడు మీరు స్క్రాల్ చేసినప్పుడు ఇక్కడ ఓకే. ఇక్కడ యానిమేషన్ ఇవ్వలేదు వీళ్ళు. సో, ఒక ప్రొడక్ట్ ఏదైనా తీసుకొని చూద్దాము. ఓకే. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఓకే. ఇక్కడ కూడా యానిమేషన్స్ వచ్చి చాలా తక్కువున్నాయండి ఫ్లిప్‌కార్ట్‌లో. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, విష్ లిస్ట్ చేసేటప్పుడు రిమూవ్ విష్ లిస్ట్. ఓకే. రిమూవ్ విష్ లిస్ట్ వర్క్ అవ్వట్లేదు. మేబీ బగ్ గూడా ఉండొచ్చు. సో, ఇంకేదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుందాము. ఓకే. ఒకవేళ ఈ ప్రొడక్ట్‌ని నేను విష్ లిస్ట్ చేస్తున్నానంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తాను గదా! కరెక్ట్‌గా గమనించండి. ఇక్కడ యానిమేషన్ అనేది వస్తుంది. చూసారు కదా! హార్ట్స్ యానిమేషన్ అనమాట. సో, ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్టివ్ యానిమేషన్స్ ఉంటాయి. స్క్రాల్ యానిమేషన్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, వాటినంతా కూడా మనము యూజర్‌కి కన్వీనియంట్‌గా అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగుండేలాగా మనం డెవలప్ చేయడానికే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటాము. సో, ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది? సో, ఫ్రంట్ ఎండ్‌లో క్లయింట్ అంటే యూజర్. యూజర్ ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్‌కొచ్చి
మనకి ఈ వెబ్సైట్స్ అనేది యాక్సెస్ చేస్తాడో అప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఆ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అంటే వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ ఓపెన్ అయ్యి తర్వాత బ్యాక్ ఎండ్ సర్వర్స్ని అంటే బ్యాక్ ఎండ్లో వెబ్ సర్వర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. సో స్టోరేజ్ అంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ నుంచి లాజిక్ వస్తుంది, లాజిక్ నుంచి సర్వర్ నుంచి మనము ఫ్రంట్ ఎండ్లో ఈ వెబ్సైట్స్లో మనం యాక్సెస్ చేస్తాం డేటాని వయా ఏపీఐ అనమాట. ఏపీఐ ద్వారా మనము ఇక్కడ యాక్సెస్ చేస్తాం. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ మోటరోలా ఫోన్ ఉంది కదా, ఈ మోటరోలా ఫోన్ని యాడ్ టు కార్ట్ చేయాలి అని అంటే ఇది క్లిక్ చేసినప్పుడు కార్ట్లోకి యాడ్ అవుతుంది కదా. సో ఈ కార్ట్లోకి యాడ్ అయ్యేది కూడా మీకు బ్యాక్ ఎండ్ లాజిక్ అనమాట. సో బ్యాక్ ఎండ్లో ఆ లాజిక్ రాస్తారు, మనము ఫ్రంట్ ఎండ్లో దాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు యాడ్ టు కార్ట్ చేసినప్పుడు ఆ లాజిక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు మీకు కార్ట్లోకి యాడ్ అయ్యి ఆటోమేటిక్గా కార్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలాగ బ్యాక్ ఎండ్ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే ఇదే అనమాట. ఇలాగా మీకు ఫిగ్మా అని చెప్పేసి టూల్ కూడా ఉంది. సో ఇది ఫిగ్మా మీకు ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, సో ఫిగ్మా వచ్చేసి మనకి ప్రోటోటైపింగ్కి, అలాగే డిజైన్ సిస్టమ్ జనరేట్ చేసుకోవడానికి, అలాగే క్రియేట్ చేయడానికి, మార్క్స్ క్రియేట్ చేయడానికి ఇలా అన్నిటికీ యూజ్ చేస్తారనమాట ఫిగ్మా అని చెప్పేసి. సో ఫిగ్మా టూల్ ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా, అంటే నేను ఫర్దర్గా వీడియోస్ అనేది చేస్తాను ఫిగ్మా ఎలా వర్క్ అవుతుంది, ఫిగ్మాలో ఎలా వర్క్ చేయాలి, ఎలాంటి మార్క్స్ డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైలీ కార్తిక్ టెక్ ఛానల్. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి? సో ఈ వీడియోలో మీరు అదే తెలుసుకుంటారనమాట. సో ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఖచ్చితంగా వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనము యూఆర్ఎల్ ఇవ్వగానే వెబ్సైట్ ఎలా మనకి డిస్ప్లే అవుతుంది అనేది మనకు తెలియాలి. సో అది మీకు ఏం చేస్తారంటే ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపిస్తాను, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు, యూజర్ అన్నవాడు క్లయింట్ అనమాట. క్లయింట్ అంటే మనకు వచ్చేసి మనము ఒక క్లయింట్గా లేకపోతే ఒక యూజర్గా బ్రౌజర్కి మనం చెప్తున్నాం, నాకు గూగుల్ వెబ్సైట్ అనేది నాకు డిస్ప్లే చేయి అని చెప్పేసి. ఇలా మనకి చెప్పినప్పుడు బ్రౌజర్కి మన అడ్రస్ బార్లో www.google.com అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ రిక్వెస్ట్ వచ్చేసి మనకి డిఎన్ఎస్ సర్వర్లోకి వెళ్తుంది అనమాట. సో డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రసెస్ చూసి, డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి, సో అవి చూసుకొని సర్వర్కి వెళ్తుంది. సో మనకి ఆ సర్వర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, క్లౌడ్ సర్వర్స్ ఉండొచ్చు, ఫిజికల్ సర్వర్స్ ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే యూకేలో యూఎస్లో కూడా ఉండొచ్చు. ఆ సర్వర్ నుంచి మనకి డేటా అంటే రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఒక డేటాను తీసుకొని ఆ రెస్పాన్స్ అనేది మనకి పంపిస్తుంది. సో ఆ రెస్పాన్స్ వచ్చి మనకి వెబ్సైట్గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇది ఫ్లో చార్ట్. సో మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో మీరు ప్రాక్టికల్గా చూడడానికి యూజువల్గా ఇది బ్రౌజర్ కదా, ఇక్కడ మనకి అడ్రస్ బార్లో మనము యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తాం అనమాట. అయితే మీకు సర్వర్స్ అంటే సర్వర్ నుంచి డేటా అనేది వస్తుంది కదా, సో అది ఎక్కడ చూడొచ్చు అనేది కూడా మీకు చెప్తాను. యూజువల్గా బ్రౌజర్లో ఏ బ్రౌజర్స్ అయినా కూడా రైట్ క్లిక్ కొడితే మీకు ఇన్స్పెక్టర్ అని ఉంటుంది, అంటే డెవలపర్ టూల్స్ అనమాట. యూజువల్గా ఈ డెవలపర్ టూల్స్ నెట్వర్క్ ట్యాబ్ ఉంటుంది. సో నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది లోడ్ అయిందనమాట. సో ఇది మనం క్లియర్ చేసేస్తాము. సో ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే మల్టిపుల్ రిక్వెస్ట్ అనేది మనకి వెళ్తుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే మనం ఇక్కడ బ్రౌజర్లో మనం ఇక్కడ అడ్రస్ ఇచ్చాము, అయితే సర్వర్కి మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్ళి మనకి ప్రతి రిక్వెస్ట్ నుంచి డేటాని గెట్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది డొమైన్ డాక్యుమెంట్ flipkart.com అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో flipkart.com 200 ఓకే అంటే మనకి గెట్ చేస్తుంది. సో రిమోట్ అడ్రస్ తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి గెట్ చేస్తుంది డేటా. అలాగే మీరు మిగతావి కూడా చూడొచ్చు అనమాట. డెస్క్టాప్ కాంపోనెంట్, సిఎస్ఎస్ అని ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ సర్వర్ నుంచి ప్రతి కాల్ని మనకి ఇక్కడ గెట్ చేస్తుంది. సో ఈ విధంగా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది వచ్చి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అంటే ప్రతి ఒక్కరు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగంగా ఉంటుంది అనమాట.
సో థర్డ్ వీడియో ఏదంటే మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఎలాంటి టూల్స్ అనేది అవసరము, ఆ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో గూగుల్లో ఫస్ట్ టూల్ వచ్చేసరికి విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ దేనికంటే ఇది వచ్చి కోడ్ ఎడిటర్ అనమాట. అంటే మనకి ఖచ్చితంగా కోడ్ ఎడిట్ చేసేదానికి ఒక టూల్ కావాలి కాబట్టి దానికి విజువల్ స్టూడియో కోడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గిట్. సో గిట్ అనేది కూడా మనకు అవసరం అనమాట. సో గిట్ దేనికి అనేది మీకు ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. సో గిట్ టూల్ కూడా మనకు అవసరము, ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నోట్ జేఎస్. సో నోట్ జేఎస్ అనేది కూడా మనకి సర్వర్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరము. సో నోట్ జేఎస్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను. సో ముందుగా ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాగే గిట్కి వచ్చేసరికి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కానీ మీరు క్లిక్ చేశారంటే సో గిట్ ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అలాగే నోట్ జేఎస్కి వచ్చేసరికి గెట్ నోట్ జేఎస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కానీ మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టలేషన్ ఫైల్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ 3 ఫైల్స్ అనేది డౌన్లోడ్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేస్తాము. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టలేషన్ విజర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. విజర్డ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ అని చెప్పేసి ఇట్లా పర్టికులర్ స్టెప్స్ ఉంటుంది, దాన్ని విజర్డ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే సెటప్ విజర్డ్ అనమాట. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. నేను వచ్చి సి డ్రైవ్లో డిఫాల్ట్ ప్రోగ్రామ్స్లోనే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. సో నెక్స్ట్ రిజిస్టర్ కోడ్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే ఇది చెక్ చేసి నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేశారంటే మీకు ఈ టూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టలేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇన్స్టలేషన్ అనేది అవుతుంది అనమాట. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు డెస్క్టాప్ అంటే ఇది డెస్క్టాప్ అనమాట. డెస్క్టాప్లో ఒక ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూపిస్తాను మీకు. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా, సో నేను ఇక్కడ నుంచి కాకుండా డెస్క్టాప్ నుంచి ఓపెన్ చేస్తాను. సో డెస్క్టాప్లో మీరు చూస్తే ఐకాన్ అనేది క్రియేట్ అయింది. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో యూజువల్ ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకొని కానీ ఓపెన్ చేస్తుంటే మీకు వచ్చేసి యూజువల్ ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. సో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలా, లేకపోతే ఫోల్డర్ని ఓపెన్ చేయాలా, ఇట్లా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాము. డబుల్ క్లిక్ చేయండి ఆ ఐకాన్ని. ఓకే, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ స్మార్ట్ స్క్రీన్ స్టార్ట్. సో ఇదేం లేదండి, ఇది ప్రొటెక్షన్ కోసం అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో మీరు రన్ అని నీవే కొట్టండి, ప్రాబ్లం లేదు. ఈ గిట్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మన కోడింగ్కి. సో ఇలా ఉంటుంది సేమ్. నెక్స్ట్ కొట్టండి, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో పాత్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. సో మీరు ఇన్స్టాల్ చేయగానే కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఈ గిట్ కూడా ఎలా అంటే అసలు ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇన్స్టలేషన్ అయితే అయిపోయిందండి. సో ఫినిష్ కొట్టేసేయండి. అలాగే నోడ్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత ఈ రెండు ఇన్స్టాల్ అయ్యా లేవా, ఎలా ఉంది అంటే ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో నోడ్ కూడా సేమ్. నెక్స్ట్ 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 ఇన్స్టాల్, అంతే. సో ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అండి. సో వీటితో మనము ఫ్రంట్ ఎండ్ కోడ్లో అసలు వీటితో అవసరం ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. అలాగే ఇవి ఇన్స్టాల్ అయ్యాయా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను.
సో నోడ్ జేఎస్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఫినిష్ కొట్టేసేయండి. నెక్స్ట్ గిట్ నోడ్ ఇన్స్టాల్ అయిందా, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందో కూడా చూపిస్తాను. సో యూజువల్గా కమాండ్లోకి వెళ్ళండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి git -v అని టైప్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయింటే ఆ వర్షన్ నెంబర్ చూపిస్తుంది, లేదు అని అంటే గిట్ ఇన్స్టాల్ అవ్వలేదనే మెసేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గిట్ వర్షన్ వచ్చేసి 2.51.2 ఈ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నోడ్ వర్షన్. సో నోడ్ -v అని టైప్ చేస్తే మీకు నోడ్ వర్షన్ అనేది చూపిస్తుంది. సో నోడ్ వర్షన్ వచ్చేసి 24.11.0. సో ఈ విధంగా మీరు గిట్ నోడ్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే గిట్కి వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. మామూలుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి గిట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట, గిట్ GUI అని చెప్పేసి. సో మోస్ట్లీ గిట్ వచ్చేసి మనం వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. విండోస్లో వచ్చి ఇలా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఈ లాస్ట్ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఆర్గనైజ్డ్గా ఉంటుందనేది మీరు నేర్చుకుంటారు. అలాగే ఒక బేస్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్చుకుంటారు. అలాగే విజువల్ స్టూడియోలో కొన్ని ఎక్స్టెన్షన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవి ఇన్స్టాల్ చేసుకుంటే అవి మీకు ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని అలాగే ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే నేను కోడింగ్ చేసేటప్పుడు నాతో పాటు మీరు కూడా కలిసి కోడింగ్ కానీ చేశారంటే మీరు నేర్చుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు కోడింగ్లోకి వెళ్దాం. సో ముందుగా వచ్చేసరికి మీకు ఒక ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ప్రాజెక్ట్స్. సో ఇది మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ ఇచ్చుకోండి, లేదంటే నేను వచ్చేసి జస్ట్ ప్రాజెక్ట్ 1 అని ఇస్తున్నాను. ప్రాజెక్ట్ 1. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసేది వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ప్రాజెక్ట్ 1 అనమాట. వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మీరు విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. విజువల్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట మీకు. అలాగే రైట్ సైడ్ వచ్చేసి మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, ఏదైనా ఒక బ్రౌజర్, అంటే గూగుల్ క్రోమ్ అయి ఉండొచ్చు, మొజిల్లా బ్రౌజర్, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు విజువల్ స్టూడియోలో ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. డెస్క్టాప్లోకి నావిగేట్ చేసి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు ఆ ఫోల్డర్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట, ప్రాజెక్ట్ 1. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ 1లో ఇప్పుడు మనము ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్, అంటే ఒక ప్రాజెక్ట్లో మీరు ఆర్గనైజ్డ్గా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ ఫోల్డర్ అనేది క్లిక్ చేసి అసెట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అసెట్స్ అనే ఫోల్డర్ దేనికంటే ఇందులో మీకు ఇమేజెస్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోస్ ప్లేస్ చేసుకోవచ్చు, ఫాంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఐకాన్స్, మనకి వెబ్సైట్లో ఐకాన్స్ చూస్తాం కదా, అలాంటి ఐకాన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అసెట్స్ ఫోల్డర్లోకి వెళ్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ కూడా ఈ సిఎస్ఎస్ ఫోల్డర్లోకి వెళ్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జేఎస్. సో జావా స్క్రిప్ట్, అంటే మనకి ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా అవసరం. సో జావా స్క్రిప్ట్ కూడా ఒక ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ జావా స్క్రిప్ట్ ఫోల్డర్లో అన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ ఫైల్. సో ఏ ప్రాజెక్ట్కైనా కూడా, అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఇప్పటికీ కూడా ఏ ప్రాజెక్ట్కైనా కూడా హోమ్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ హోమ్ పేజ్ వచ్చేసి ఎప్పుడు కూడా index.html గానే ఉంటుంది. సో index.html. సో index.html అనేది క్రియేట్ చేశాను. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఫైన్. సో index.html క్రియేట్ చేశాను. ఇక్కడ సో మనకి యూజువల్గా వచ్చేసి బై డిఫాల్ట్గా విజువల్ స్టూడియోలో కోడ్ స్నిప్పెట్స్ అనేది కూడా ఉంటాయన్నమాట. మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ టైప్ చేశారంటే ఇక్కడ మీకు వస్తుంది ఎమెట్ అబ్రివేషన్ అని చెప్పేసి బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అనమాట, బేసిక్ HTML కోడ్ స్ట్రక్చర్.
మీరు ఇది ఎంటర్ చేశారంటే బేస్ కోడ్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే ఇలా కాకపోయినా కూడా, అంటే ఈ విధంగా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అయితే వాటికి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ఇప్పుడు గూగుల్ క్రోమ్లో మీకు ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఆ ఎక్స్టెన్షన్స్ ఎలా హెల్ప్ అవుతాయి, అవి కొన్ని అడిషనల్ టాస్క్ అనేది మీకు చేస్తుంది అనమాట. సో అలాగే విజువల్ స్టూడియోలో కూడా, అంటే విజువల్ స్టూడియోలో కోడ్లో కూడా మీరు ఎక్స్టెన్షన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ వర్క్ని స్పీడప్ చేసుకోవడానికి. సో అవి ఎక్కడ ఉంటాయంటే మీకు రైట్ సైడ్లో లాస్ట్కి వస్తే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. సో క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అన్ని ఎక్స్టెన్షన్స్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్డ్, అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకునే HTML బాయిలర్ ప్లేట్, అంటే HTML కోడ్ స్నిప్పెట్స్ని ఈజీగా ఇస్తుంది అనమాట, దానికోసంగా ఇది. అలాగే జావా స్క్రిప్ట్ కోడ్ స్నిప్పెట్స్, అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఉండే కోడ్ స్నిప్పెట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అలాగే సాస్ కంపైలర్, సో అంటే ఇది వచ్చేసి సాస్ అంటారు, ఇది CSS ప్రీ ప్రాసెసర్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందని కమింగ్ వీడియోస్లో కూడా చూద్దాము. సో ఇది సాస్ కంపైలర్ అనమాట. అలాగే లైవ్ సర్వర్, సో మనం ఏదైనా ఒక వెబ్సైట్లో మనము డైనమిక్ కోడ్ ఇంపోర్ట్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఒక JSON కోడ్ని ఇంపోర్ట్ చేసినప్పుడు దానికి సర్వర్లోనే రన్ అవుతుంది. అట్లాంటప్పుడు మనము ఈ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం సర్వర్ అనేది రన్ చేసుకొని చూడొచ్చు. అలాగే సాస్ ఫార్మాటర్, అంటే ఇక్కడ మీకు సాస్ కంపైలర్ చెప్పాను కదా, సాస్ కోడ్ రాసినప్పుడు ఆ సాస్ కోడ్ని ఫార్మాట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇలాగే ఇంకొక ఎక్స్టెన్షన్ ఉంది ప్రిటియర్ అని చెప్పేసి. సో ప్రిటియర్ ESLint, సో ఇది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇలా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక కోడ్ ఏదైనా జంబుల్డ్ ఫార్మాట్లో ఏదైనా ఉందంటే దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా మారుస్తుంది అనమాట, అంటే ఆర్గనైజ్డ్ వేలో మారుస్తుంది. సో అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా ఏంటని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వద్దాము. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వస్తే ఇక్కడ మీరు చూసారు కదా, సో బై డిఫాల్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా కాకుండా మీకు HTML బాయిలర్ ప్లేట్ చెప్పాను కదా, సో HTML అని టైప్ చేస్తే ఇక్కడ HTML ఫైల్ బాయిలర్ ప్లేట్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేసినా కూడా మీకు డిఫాల్ట్గా బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఈ బేసిక్ కోడ్ స్ట్రక్చర్ మీకు మాడ్యూల్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం మీకు జస్ట్ ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది మాత్రం నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లింక్ REL స్టైల్ షీట్ HREF అని ఎంటీ ఉంది. సో యూజువల్గా ఏంటంటే ఇక్కడ CSSని మనం లింక్ చేస్తాము. అలాగే స్క్రిప్ట్ SRC ఇట్లా ఉందన్నమాట, అంటే స్క్రిప్ట్ క్లోజింగ్ స్క్రిప్ట్ ఉంది. సో యూజువల్గా ఈ SRC అంటే సోర్స్ అంటారు. సో ఇందులోకి వచ్చి స్క్రిప్టింగ్ ఫైల్ని లింక్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూపిస్తున్నా కదా, అంటే CSS.js కోడ్ ఉంది కదా, అంటే లెట్స్ సపోజ్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, style.css. ఇప్పుడు ఈ style.cssని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా ఇంపోర్ట్ చేసుకుంటా అంటే, ఇక్కడ ఆల్రెడీ లింక్ REL స్టైల్ షీట్ ఉంది కదా, HREFలో CSS/style.css అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ JS ఉంది కదా, JSలో వచ్చేసి app.js అనే ఒక ఫైల్ ఉందనుకోండి. సో దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, స్క్రిప్ట్ SRC అంటే సోర్స్ ఉంది కదా, సోర్స్లోకి వచ్చేసరికి JS/app.js. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కోడ్ నేను జస్ట్ అంటే మీకు టర్మ్స్ అన్నీ కూడా మాడ్యూల్, అంటే HTML టర్మ్స్ అన్ని ఎలిమెంట్స్ కూడా అన్నీ కూడా మాడ్యూల్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఇది మీకు జస్ట్ సింపుల్ ప్రాజెక్ట్ ఫోల్డర్ డెమో మాత్రమే, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి హలో ప్రాజెక్ట్, సో Ctrl+S కానీ టైప్ చేశారంటే మీకు ఈ కోడ్ మొత్తం కూడా index.html ఫైల్లో సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు index.html సేవ్ చేసినప్పుడు మీకు ఏం వస్తుందో చూద్దాం. సో నేను ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్గా నేను ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు, ఇలా కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. సో హలో ప్రాజెక్ట్ అని వచ్చిందా, అంటే నేను అక్కడ ఏదైతే ఇచ్చానో హలో ప్రాజెక్ట్ అని, అదే మీకు ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. చూస్తున్నారు కదా, అదిగోండి హలో ప్రాజెక్ట్. ఇది ఒక వే, ఇది వచ్చేసి లోకల్ ఫైల్ని డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి. ఇలా కాకుండా ఇందులో మీకు ఏమవుతుందంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి మీరు హలో ప్రాజెక్ట్ 1 అని చెప్పి టైప్ చేశారనుకోండి, సేవ్ చేశారు, ఇక్కడ మీకు వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు ఖచ్చితంగా
ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తేనే మీకు ఇక్కడ ఉండే చేంజెస్ ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతాయి. సో అలా కాకుండా ఇక్కడ మీరు ఏం చేసినా ఇమీడియట్గా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే మీకు ఇందాక ఒక ఎక్స్టెన్షన్ చెప్పాను కదా. సో ఏం ఎక్స్టెన్షన్ అది? సారీ, ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు లైవ్ సర్వర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ చెప్పాను కదా. ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ కానీ మీరు యూజ్ చేశారంటే మీరు రన్ చేసిన తర్వాత మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఇమీడియట్గా మీకు ప్రాజెక్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చి డైరెక్ట్గా లోకల్లో నుంచి ఓపెన్ చేసింది. సో అందుకనే పాత్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ index.htmlలోకి వచ్చి రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇది మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు లైవ్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. అది చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది చూడండి. ఇదే లైవ్ సర్వర్ అంటే మీకు ఒక IP అడ్రస్తో మీకు index.html అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ రన్నింగ్ విత్ లైవ్ సర్వర్. వన్స్ నేను సేవ్ చేయగానే అంటే Ctrl+S అని కొట్టగానే ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. సో చూసారా, దిస్ ఈజ్ రన్నింగ్ విత్ లైవ్ సర్వర్. సో ఈ విధంగా అంటే లైవ్ సర్వర్ యూజ్ చేయడం వల్ల ఇది మీకు అడ్వాంటేజ్. ఏదైతే మీరు ఇక్కడ కోడింగ్ చేస్తారో అది ఇమీడియట్గా మీరు పక్కన బ్రౌజర్లో మీరు చూడొచ్చు అనమాట, అంటే నోట్ చేయొచ్చు. అర్థమైందా చెప్పింది? సో నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ టాస్క్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఏదైతే చేశానో అలాగే మీ ఓన్గా మీరు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ టర్మ్స్ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ మెటా ట్యాగ్స్, టైటిల్ అని, ఇట్లా ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. ఈ టర్మ్స్ ఏంటనేది మీరు తెలుసుకొని నాకు కమెంట్స్లో చెప్పండి. సో అప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అంటే మీ అంతటా మీరు ఓన్గా నేర్చుకున్నప్పుడు కూడా మీకు వాటి గురించి బాగా తెలుస్తుంది. మీరు మర్చిపోవడానికి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అందుకోసంగా చెప్తున్నాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడితో మాడ్యూల్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో మాడ్యూల్ 2 స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా అందులో కూడా కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. సో 10 మాడ్యూల్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యేసరికి మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే మీరు అవ్వగలరు. అయితే మాడ్యూల్ 2లో HTML ఉంటుంది. కంప్లీట్గా HTML బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంటుంది. మీరు ఆ మాడ్యూల్ 2 స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు నాతో పాటు కానీ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఆ ఎలిమెంట్స్కి వాటికి మీకు మీనింగ్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.